హలో గాయ్స్, అందరికీ నమస్తే. నేను మీ సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ సిద్ధు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు కంప్లీట్ టాపిక్ వచ్చేసి విఎల్ఎస్ఏ కెరియర్స్ కోసం. మీరు బీటెక్ కంప్లీట్ చేశారా, లేదా ఈసీ త్రిబుల్ స్టూడెంటా, లేదా మీరు విఎల్ఎస్ఏ ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకుంటున్నారా? ఇలాంటి ఆలోచించినప్పుడు మీకు మైండ్లోకి వచ్చేది లైక్ విఎల్ఎస్ఏ అంటే ఏంటి, విఎల్ఎస్ఏలో ఆర్టికల్ డిజైన్ అంటే ఏంటి, డిజైన్ అండ్ వెరిఫికేషన్ అంటే ఏంటి, అండ్ ఫిజికల్ డిజైన్ అంటే ఏంటి, మళ్ళీ లైక్ ఫ్రెషర్స్కి జాబ్స్ ఉంటాయా, శాలరీ ఎంత ఉంటుంది, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చదవాలి, అవేమి చాలా క్వశ్చన్స్ అనేవి రేజ్ ఉంటాయి. సో ఇవన్నీ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ ఈ వీడియోలో దొరుకుతుంది. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ వితౌట్ వేస్టింగ్ ద టైం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, విఎల్ఎస్ఏ అంటే ఏంటి? విఎల్ఎస్ఏ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అంటే కొన్ని వేల కోట్ల కొద్ది ట్రాన్సిస్టర్స్ తీసుకొచ్చి ఒక సిలికాన్ చిప్ మీద ప్లేస్ చేసే టెక్నాలజీనే మనం విఎల్ఎస్ఏ అంటాం. లైక్ మన డైలీ లైఫ్లో స్మార్ట్ మొబైల్స్ కానీ, టీవీస్ కానీ, ఇంకా ల్యాప్టాప్స్ కానీ, మానిటర్స్ కానీ, ఇంకా డేటా సెంటర్స్లో కానీ, ఏఐ టూల్స్లో కానీ, ప్రతి దాంట్లో మన సెమీకండక్టర్స్లో ప్రిపేర్ అయ్యే చిప్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఆ చిప్ని డిజైన్ చేయడం కానీ, వెరిఫై చేయడం కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ, ఈ కంప్లీట్ ప్రాసెస్ని మనం విఎల్ఎస్ఏ ఇండస్ట్రీ అంటాం. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఫ్యూచర్లో విఎల్ఎస్ఐకి డిమాండ్ ఉందా? నా ఆన్సర్ అయితే డెఫినెట్లీ ఎస్. ఎందుకంటే ఇప్పుడున్న మోడర్న్ టెక్ వరల్డ్లో ఏఐ కానీ, స్మార్ట్ మొబైల్స్ కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, 5G కానీ, ఐఓటీ రోబోటిక్స్ కానీ, ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇవన్నీ సెమీ కండక్టర్ చిప్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో డిమాండ్ పెరిగితే కంపల్సరీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కూడా పెరుగుతుంది. సో ఫ్యూచర్లో పక్కా స్కిల్ ఇంజనీర్స్కి మాత్రమే ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇండస్ట్రీకి సర్టిఫికేట్స్ కంటే స్కిల్ ఇంజనీర్సే ఇంపార్టెంట్. సో మీరు స్కిల్స్ ఎంత బాగా నేర్చుకుంటే ఫ్యూచర్లో అంత స్కోప్ ఉంటుంది. మీకు ఇండస్ట్రీలో ఎదగడానికి కూడా, లైక్ గ్రోత్ కూడా చాలా మ్యాసివ్గా ఉంటుంది. ఈ స్కిల్స్ మాత్రం నేర్చుకుంటాం. విఎల్ఎస్ఏలో చాలా డొమైన్స్ ఉన్నాయి. లైక్ ఆర్టికల్ డిజైన్ కానీ, డిజైన్ అండ్ వెరిఫికేషన్ కానీ, ఫిజికల్ డిజైన్, ఇండస్ట్రీ చాలా ఉన్నాయి. సో వీటిల్లో ఫస్ట్ ఆర్టికల్ డిజైన్ అంటే ఏంటో తెలుసుకుంటాం. ఆర్టికల్ డిజైన్ అంటే ఆర్టికల్ డిజైన్ ఇంజనీర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే హార్డ్వేర్ లాజిక్ని డిజైన్ చేస్తారు. లైక్ వెరిలాగ్ కానీ, సిస్టమ్ వెరిలాగ్ కానీ, లాంగ్వేజ్ యూజ్ చేసి ఆ లాజిక్ని డిజైన్ చేస్తారు. ఇంకా అందులో వాళ్ళకి స్ట్రాంగ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ మాత్రం కావాలి. అండ్ ఎవరైతే మనం హార్డ్వేర్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నారో, దే లవ్ టు డిజైన్ హార్డ్వేర్ లాజిక్స్ కదా, దే మే గో ఇన్ టు ద ఆర్టికల్ డిజైన్. నౌ డిజైన్ అండ్ వెరిఫికేషన్. ఇది ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో మాస్ టైప్ చేసుకున్న రోల్స్ ఏమైనా ఉన్నాయంటే అది డిజైన్ అండ్ వెరిఫికేషన్ రోల్. వెరిఫికేషన్ పర్పస్ ఏంటంటే మనం ఆర్టికల్ డిజైన్ చేసిన కోడ్ని మొత్తం వెరిఫై చేస్తాం. లైక్ బగ్స్ ఏమైనా ఉంటాయా, లైక్ కార్నర్ కేసెస్ అన్ని పాస్ అవుతున్నాయా లేదా, మొత్తం వర్క్ అవుతుందా లేదా, మొత్తం అనేది వెరిఫికేషన్ ఇంజనీర్ చూసుకుంటాం. వెరిఫికేషన్లో మోస్ట్లీ యూజ్ టెక్నాలజీ ఏమైనా ఉన్నాయంటే లైక్ ఎస్ఎస్ఎన్స్ కానీ, సిస్టమ్ వెరిఫికేషన్ కానీ, యూవిఎం కానీ, ఫంక్షనల్ కవరేజ్ కానీ, ప్రోటోకాల్స్ కానీ, ఇవన్నీ టెక్నాలజీస్ యూజ్ చేస్తారు వెరిఫికేషన్లో. సో మీకు టెస్టింగ్ కానీ, డీబగ్గింగ్ కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటే యూ కెన్ గో టు దిస్. ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే ఆర్టికల్ డిజైన్ కంప్లీట్ అయిపోయాక యాక్చువల్ చిప్ లేఅవుట్ ని ప్రిపేర్ చేస్తారు. నౌ ఎస్టీఏ ఇంజనీర్. ఎస్టీఏ అంటే స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్. అంటే ఎస్టీఏ ఇంజనీర్ ఏం చేస్తాడు, చిప్ టైమింగ్ ని వెరిఫై చేస్తాడు. డిఎఫ్టీ ఇంజనీర్ అంటే ఫస్ట్ డిఎఫ్టీ అంటే ఏంటంటే డిజైన్ ఫర్ టెస్టబిలిటీ. డిఎఫ్టీ ఇంజనీర్ ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయిన చిప్ ని మళ్ళీ వాళ్ళు వెరిఫై చేస్తారు. విత్ యూజింగ్ సమ్ ఆఫ్ ది టెక్నిక్స్ లైక్ ఏడీబీజీ, స్కాన్ చైన్ అండ్ బౌండరీ స్కాన్, ఇలాంటి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళు మళ్ళీ చిప్ ని వెరిఫై చేస్తారు. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, విఎల్ఎస్ఏ అంటే ఏంటి, విఎల్ఎస్ఏలో డిఫరెంట్ డొమైన్స్ ఎలా వర్క్ చేస్తారు, వాళ్ళు ఎలా దేని మీద వర్క్ చేస్తారు అవన్నీ చెప్పాను. ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ ఎలా అందరికీ విఎల్ఎస్ఏ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అవ్వాలంటే మనం ఏం నేర్చుకోవాలి? చాలా మంది ఏం చేస్తారంటే యూట్యూబ్లోకి వెళ్ళి వెరిలాగ్ కానీ, సిస్టమ్ వెరిలాగ్ కానీ, యూవిఎం కానీ, ఇలా డిఫరెంట్ చూసేస్తారు. లైక్ ఇవన్నీ చూసేయడం వల్ల మనకి ఏమవుతుందంటే బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఫస్ట్ బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఒక రోడ్ మ్యాప్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనం ఏదైనా ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. సో అది ఫాలో అయితే ఈజీగా మనం అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ విఎల్ఎస్ఏలోకి వెళ్ళాలంటే ఒక కరెక్ట్ రోడ్ మ్యాప్ ఉంటుంది. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిందే డిజిటల్ ఎలక్ట్రానిక్స్. మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత బెస్ట్. నెక్స్ట్ రాబోయే కాన్సెప్ట్స్ కానీ అన్ని మనకు చాలా ఈజీగా అర్థం అవుతాయి. సో ఫస్ట్ మనం చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిందే డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మన టాపిక్స్ వచ్చేసి ఏమంటే నెంబర్ సిస్టమ్స్ కానీ, ఆల్జీబ్రాస్ కానీ, ఇంకా కేఎంఎఫ్స్ కానీ, లాజికల్స్ కానీ, ఎఫ్ఎస్ఎమ్స్, ఇంకా సీక్వెన్షియల్ సర్క్యూట్స్, కాంబినేషనల్ సర్క్యూట్స్, కౌంటర్స్ కానీ, రిజిస్టర్స్ కానీ, ఇవన్నీ కంప్లీట్గా మీరు నేర్చుకోవాలి. లైక్ ఇంటర్వ్యూలో కూడా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే బాగా అడుగుతారు. ఈ ఫ్రెషర్స్ మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీద ఫోకస్ చేస్తారు. లైక్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా అన్నారు. సో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసినట్టే మనం వేరిలాగ్ నేర్చుకోవాలి. వేరిలాగ్ అంటే చాలా ఇంపార్టెంట్. వేరిలాగ్ అంటే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ వాడిని వీటిని ఉపయోగించి మనం హార్డ్వేర్స్ అన్ని డిజైన్ చేస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం వేరిలాగ్లో కూడా మనం నేర్చుకోవాల్సింది గేట్స్ కానీ, మల్టీప్లెక్సెస్ కానీ, డీమర్స్ కానీ, అండ్ డీకోడర్స్, ఎన్కోడర్స్, ఎఫ్ఎస్ఎమ్స్, కౌంటర్స్, రిజిస్టర్స్, ఇవన్నీ
మనం కోడింగ్ పార్ట్‌లో నేర్చుకోవాలి. సో, మనం రాస్తే సరిపోదు, అది ప్రాక్టీస్ చేయాలి. కోడింగ్ మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అన్ని డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్స్ వస్తాయి. సో, మనం ప్రాక్టీస్ చాలా చేయాలి వెరిలాగ్‌లో. సో, ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా! సో, మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్ వెరిలాగా. సో, మనం వీడియో చూసేసి వచ్చేసింది కదా అనుకుంటే అస్సలు అది అవ్వదు పని. లైక్ మీరు ప్రాక్టీస్ చేయాలి. రాయడం కూడా కాదు. మీరు పీడిఎఫ్ టూల్స్ అవి ఉన్నాయి కదా! అందులోకి వెళ్లి ప్రాక్టీస్ చేయాలి పక్కా వెరిలాగ్ అన్నది. ఇప్పటివరకు నేను చెప్పిన డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ వెరిలాగ్ అనేది కంపల్సరీ. అందరూ నేర్చుకోవాల్సిందే. మనం డిజైన్ అండ్ వెరిఫికేషన్ వైపు వెళ్ళాలనుకుంటే దెన్ వీ స్టార్ట్ లెర్నింగ్ సిస్టమ్ వెరిలాగ్. సిస్టమ్ వెరిలాగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం వెరిలాగ్‌లో టెస్ట్ బెంచ్ రాయడం అది తెలియదు సరిగ్గా. సో, సిస్టమ్ వెరిలాగ్‌లో మనం టెస్ట్ బెంచ్ మీద అది బాగా ఫోకస్ చేస్తాం. లైక్ సిస్టమ్ వెరిలాగ్‌లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి. క్లాస్ కానీ, ఊప్స్ కానీ, ఇంకా ర్యాండమైజేషన్, కన్‌స్ట్రెంట్స్, ఇంకా ఎస్ఎస్ఎమ్స్ వస్తాయి. మెయిల్ బాక్స్, ఈవెంట్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ సిస్టమ్ వెరిలాగ్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అన్ని మనం ఎంత స్లో నేర్చుకున్నా పర్లేదు కానీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ప్రతి కాన్సెప్ట్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటేనే మనం ఇంటర్వ్యూలో బాగా పర్ఫార్మ్ చేయగలం. అండ్ మనం చెప్పేటప్పుడు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి ఏదైనా. వెరిఫికేషన్ ఫీల్డ్‌లో సిస్టమ్ వెరిలాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ మనం వెరిఫికేషన్ ఫీల్డ్ వైపు వెళ్ళాలనుకుంటే సిస్టమ్ వెరిలాగ్ పక్కా నేర్చుకోవాలి. దెన్ యూవీఎం నేర్చుకోవాలా వద్దా మన వెరిఫికేషన్ వైపు. యూవీఎం నేర్చుకోవాలి. అది బేసిక్స్ నేర్చుకుంటే గుడ్ అండ్ వెల్ అండ్ గుడ్. లైక్ మనం యూవీఎం కంపల్సరీ అని ఉండదు కానీ యూవీఎం మాత్రం నేర్చుకోవాలి. కంపల్సరీ అని చెప్పకపోయినా లైక్ బేసిక్స్ అవి తెలుసుకోవాలి. లైక్ అందులో చాలా ఉంటాయి. యూవీఎం సీక్వెన్స్ ఐటమ్, సీక్వెన్స్ డ్రైవర్, మానిటర్, ఏజెంట్, ఇంకా ఇలా ఏజెంట్, టెస్ట్ టెస్ట్ క్లాస్ అండ్ టాప్ చాలా మాడ్యూల్స్ అవి ఉంటాయి. అవన్నీ నేర్చుకోవాలి. అవన్నీ బేసిక్ అవగాహన ఉండాలి మనకి. లైక్ అసలు ఏం చేస్తాయని. సో, మనం చూసి నేర్చుకోవాలి. అదే వినేసి చదివేసి నేర్చుకోవడం కదా, మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది. ఫస్ట్‌లో చాలా కష్టంగా ఉంటుంది యూవీఎం నేర్చుకోవడానికి. దెన్ మనకి అర్థమవుతూ ఉన్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది యూవీఎం. సో, యూవీఎం కంపల్సరీ అంటే నాట్ మ్యాండేటరీ, బట్ మనం బేసిక్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. దెన్ ప్రాజెక్ట్స్‌లో ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాం కాబట్టి మనం పక్కా ప్రోటోకాల్స్ మొత్తం నేర్చుకోకపోయినా బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో, ప్రోటోకాల్స్ లైక్ ఏహెచ్‌బి, ఏబీబీ, ఎస్‌పిఐ, యూఆర్ట్, ఐ2సి ఇలాగ సమ్ ఆఫ్ ది ప్రోటోకాల్స్ మీరు నేర్చుకోండి. ప్రోటోకాల్స్ అనేవి అసలు పర్పస్ ఏంటో తెలుసుకోండి. ప్రోటోకాల్స్ యొక్క పర్పస్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. అవి నేర్చుకున్నాక దెన్ వెరిఫికేషన్ టెస్ట్ బెంచ్ డెవలప్ చేసి ప్రాక్టీస్ చేయాలి. లైనక్స్ అంటారు. లైనక్స్ కూడా ఇప్పుడున్న ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు లైనక్స్ వాడతారు కాబట్టి సో, లైనక్స్ బేసిక్ కమెంట్స్ మనకు తెలియాలి. సో, వర్క్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. సో, లైనక్స్ కమెంట్స్ నేర్చుకోవాలి. దెన్ ప్రాజెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ రెజ్యూమ్‌లో మేజర్ పార్ట్ అనేది ప్రాజెక్ట్స్ ఉండాలి. లైక్ ప్రాజెక్ట్స్ ప్లేస్ ద మేజర్ రోల్ ఇన్ యువర్ రెజ్యూమ్. సో, ప్రాజెక్ట్స్ లేకపోతే మీ రెజ్యూమ్ అనేది చాలా వీక్‌గా ఉంటది. సో, ప్రాజెక్ట్స్ కావాలంటే లైక్ వెరిఫికేషన్ ప్రాజెక్ట్స్, ఏపీకే వెరిఫికేషన్, ఏఎక్స్ఐ వెరిఫికేషన్ లైక్ ఇలాంటి వెరిఫికేషన్ ప్రాజెక్ట్స్ చేస్తే మీ రెజ్యూమ్‌కి చాలా వెయిటేజ్ వచ్చిద్ది. సో, మీరు ప్రాజెక్ట్ చెయ్యాలి, నేర్చుకోవాలి, ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి కూడా. ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే మీకు లైక్ ఇంటర్వ్యూస్‌లో అది బాగా పర్ఫార్మ్ చేస్తేనే మీకు జాబ్ వస్తది కానీ లైక్ ఏదో ప్రాజెక్ట్ పెట్టేసామా అని ఉండకూడదు. పూర్తిగా నేర్చుకోవాలి, అది ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి కూడా. పీస్ టు పీస్ ప్రతిదీ పర్ఫెక్ట్‌గా, నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, దీన్ని బట్టి ఏంటంటే చాలా స్లోగా నేర్చుకున్న పర్లేదు కానీ పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. ఫ్రెషర్స్‌కి జాబ్స్ ఉంటాయా? నెక్స్ట్ క్వెషన్. ఫ్రెషర్స్‌కి జాబ్స్ ఉంటాయంటే ఉంటాయి. బట్ మీరు మీ స్కిల్ బట్టి తీసుకుంటారు వాళ్ళు. హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఉంటాయి. ఎంత రేంజ్‌లో సాలరీ ఇస్తారంటే 10 ఎల్‌పీ ఇస్తారు, 15 ఎల్‌పీ ఇస్తారు, 5 ఎల్‌పీ కూడా ఇస్తారు. బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ స్కిల్ సెట్. అది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ కంపెనీ బట్టి. లైక్ ఆ కంపెనీ పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే వీళ్ళనుకుంటే మంచి ప్యాకేజ్ ఇస్తారు. సర్వీస్ బేస్డ్ కంపెనీ అయితే చిన్న ప్యాకేజ్ ఇచ్చినా బట్ మనకి ఎక్స్పీరియన్స్ రావాలి ఫస్ట్ మనం మెయిన్ మోటో ఏముండాలంటే ఇండస్ట్రీలోకి ఎంట్రీ అవ్వాలి కానీ మనకి ఎంత ప్యాకేజ్ కావాలి అంత ప్యాకేజ్ కావాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫస్ట్ ఇండస్ట్రీలోకి మనం ఎంట్రీ అయితే దెన్ వీ కెన్ గ్రో బై అవర్ స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో, మనం ఫస్ట్ మోటో ఏముండాలంటే ఫండమెంటల్స్ బాగా నేర్చుకోవాలి. ప్రతి దాంట్లో పర్ఫెక్ట్‌గా ఉండాలి ఫండమెంటల్స్‌లో. దెన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అవ్వాలి. అది మన మెయిన్ పర్పస్, మెయిన్ మోటోగా ఉండాలి. దెన్ ప్రాజెక్ట్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ రెజ్యూమ్‌లో. అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే హై పేయింగ్ జాబ్స్ ఇస్తాయి. సర్వీస్ బేస్డ్ అయితే తక్కువ సాలరీ జాబ్స్ ఇస్తాయి. సో, ఏదైనా పర్లేదు కానీ ఫస్ట్ మనం ఇండస్ట్రీలోకి ఎంట్రీ అవ్వాలి. సో, దట్ ఈస్ ద బిగ్ ఎజెండా మనకి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయితే దెన్ వీ కెన్ గ్రో బై అవర్ స్కిల్ సెట్ అండ్ ఎవ్రీథింగ్. ఫైనల్‌గా వీఎల్ఎస్ఏ ఫీల్డ్‌లోకి ఎంట్రీ అవ్వడం ఈజీగా అంటే ఈజీ కూడా కాదు. అలా అని ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ కూడా కాదు. ఏదైనా మీ కన్సిస్టెన్సీ మీద, మీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ప్రతిదీ మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను. లైక్ వాళ్ళ కెరియర్ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, నాకైతే ఇంకా అవ్వలేదు. లైక్ అలా అయితే కంపేర్ చేసుకుంటుంది. లైక్ ఎవరి టైం వాళ్ళకి ఉంటుంది. దెన్ వీ షుడ్ బి, అప్పుడు మన టైం వచ్చినప్పుడు వీ విల్ బి సక్సెస్. బట్ అప్పటి వరకు కన్సిస్టెంట్‌గా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి దాంట్లోని ప్రతిరోజు ఒక 4-5 అవర్స్ పక్కా ప్రాక్టీస్ చేస్తేనే దెన్ వీ కెన్ గెట్ ది జాబ్. ఏంటంటే స్మాల్ ఇంప్రూవ్‌మెంట్స్ ఎవ్రీ డే మేక్స్ బిగ్ డిఫరెన్స్ అంటారు కదా! సో, మెల్లగా నేర్చుకుందాం, పర్లేదు టైం తీసుకుందాం.
బట్ వన్ డే వీ విల్ గెట్ ది జాబ్. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే అది మాత్రం నేను నమ్ముతాను. అది పక్కా జరుగుద్ది. అండ్ నేను పర్ఫెక్టా అంటే నేను పర్ఫెక్ట్ కాదు. లైక్ ఐ యామ్ స్టిల్ లెర్నింగ్ VLSA కోర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఒక క్లియర్ విజన్ కోసం చేసిన ఈ వీడియో. లైక్ VLSA ఫీల్డ్‌లోకి ఎలా రావాలి ఏంటి అన్నది. సో ఐ డన్ దిస్ వీడియో ఫర్ దట్. అండ్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఒకవేళ మీకు క్లారిటీ వచ్చి లైక్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ విల్ డూ అనదర్ వీడియో ఆర్ ఐ విల్ రిప్లై టు కామెంట్స్. వీడియో పర్పస్ ఏంటంటే ఒక బిగినర్‌కి ఒక క్లియర్ విజన్ ఉంటది. VLSA ఫీల్డ్‌లోకి ఎలా వెళ్ళాలా అన్నది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ సిద్ధు సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. అండ్ రిమెంబర్ వన్ లైఫ్ వీడియోస్.